రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేరళ ఇక నుంచి కేరళం. ఇది సుదీర్ఘ పోరాటం, దాదాపు 100 సంవత్సరాల పోరాటం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది కరెక్ట్ చేయటం జరగల. కోర్స్ ఎన్నో జరిగినాయి అటువంటి, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటా వస్తున్నారు. ఒడిస్సా, ఒకనాడు ఒరిస్సా నుండేది, అది బ్రిటిష్ వాడికి నోరు తిరగని పైత్యం ఇదంతా కూడా. అట్లానే మీకు కోర్స్ కల్చరల్ రెనైసెన్స్లో భాగంగా మద్రాస్ తమిళనాడు అయింది, మైసూర్ కర్ణాటక అయింది. అక్కడ దాకెందుకు, కేరళలోనే త్రివేంద్రం తిరువనంతపురం అయింది, క్విలాన్ కొల్లాం అయింది, కన్ననూర్ కన్నూర్ అయింది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది కేరళ వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో. అసలు ఏంటి కేరళ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎన్నో ఉన్నాయి. మన దగ్గర కూడా ఎన్నో, మనకు కూడా బెజవాడ అని, విజయవాడని, అంటే వాళ్ళకి పేరు తిరగనప్పుడు ఏదో పేరు పెట్టి అదే అదే నడిచిపోయేది రికార్డులో. సరే, ఏదేమైనా వాళ్ళకి భాషాభిమానం ఉంది కానీ దురభిమానం లేదు తమిళనాడులాగా. ఇది అయితే ఇవాళ నా టాపిక్ ఏంటంటే, సో ఈ మార్పు అనేది కేవలం ఈ దీంట్లోనైనా, పేరులోనైనా, అసలు ఆలోచనల్లో కూడా కేరళలో ఏదైనా మార్పులు వస్తున్నాయా, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల స్పిక్ మీడియా ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎల్డిఎఫ్కి 59, యూడిఎఫ్కి 77, ఎన్డీఏకి 4 వస్తాయని చెప్పింది. ఓటింగ్ పర్సంటేజ్లు కూడా 37.54 ఎల్డిఎఫ్కి అయితే 40.47 యూడిఎఫ్కి, ఎన్డీఏకి 16.18. అంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య ఓటింగ్ పర్సంటేజ్ లెస్ దాన్ 3%. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల వేరు, లోక్సభ ఎన్నికల వేరు, అసెంబ్లీకి వచ్చినప్పటికి అంత నేరోగా ఉంది, గ్యాప్ చాలా నేరోగా ఉంది వాళ్ళ అంచనా ప్రకారంగా. బట్ ఏదైనా ఒకటి చరిత్ర సృష్టించబోతుంది బీజేపీ. ఏంటంటే మొట్టమొదటిసారి ఏదో ఒక్కసారి, పోయినసారి కాకుండా అంతకుముందు ఒక్కసారి ఎంటర్ అయినటువంటి బీజేపీ ఈసారి మోర్ దాన్ 1 సీట్ తోటి ఎంటర్ కాబోతుంది. అది ఏంటి, కొద్దిగా నాలెడ్జ్ ఉండి పర్సనాలిటీ ఉన్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్ లాంటి వాళ్ళు ఎంటర్ కాబోతున్నారనేది, ఖాయంగా ఎంటర్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ సర్వేలు, అన్ని రకాల సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పటికీ 30 నియోజకవర్గాలకు, 35 దాకా ఆల్రెడీ వాళ్ళ రాష్ట్ర కమిటీలో ఫైనలైజ్ చేసేసారు పేర్లు. అవి ఆల్రెడీ పేపర్స్లో వచ్చినాయి. రాజీవ్ చంద్రశేఖర్ వచ్చి నేమంలో పోటీ చేస్తున్నాడు. అట్లానే వి మురళీధరన్ కజక్కూటం, ఇది కూడా తిరువనంతపురంలో ఇంకొక కాన్స్టిట్యున్సీ. ఆర్ శ్రీలేఖ ఎక్స్ డీజీపీ, ఇప్పుడు కార్పొరేటర్కి గెలిచింది. ఆవిడ్ని కన్విన్స్ చేస్తున్నారు. ఆవిడ నేను చేయనంటుంది కానీ ఆవిడ్ని వట్టియూర్ కవు, ఇది కూడా ఇంకొకటి తిరువనంతపురం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంది. శోభా సురేంద్రన్, ఈవిడ పాలక్కాడు కానీ కాయంకుళం, అలప్పి జిల్లా కాయంకుళం కానీ ఎక్కడో చోట పోటీ చేయొచ్చు. అట్లానే ఎక్స్ ప్రెసిడెంట్ సురేంద్రన్ మంజేశ్వరం, చాలా ఉన్నాయి, నేను చదవట్లేదు. ఈ దీంట్లో డిఫరెంట్ సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. షోన్ జార్జి పాలా నుంచి, అనూప్ జోసెఫ్ యాంటోనీ తిరువల్ల నుంచి, అట్లానే ఇంకొక ఎక్స్ డీజీపీ జాకోబ్ థామస్, ఈయన త్రిశూర్లో నుంచి పోటీ చేయొచ్చు అనేది కూడా పేపర్లు రాసినాయి. మొత్తం 30 పైగా నియోజకవర్గాలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందుగానే బీజేపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి ప్రచారంలో కూడా దిగబోతుంది. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, అసలు బీజేపీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, మరి ఒపీనియన్ పోల్స్ అలా ఉన్నాయి, ఆప్టిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆప్టిక్స్ చూస్తే మిగతా మెయిన్ స్ట్రీమ్ పార్టీస్కి దగ్గరగా ఆప్టిక్స్ కనపడుతున్నాయి. ఎందుకనంటే చూడండి, అసలు అదివరకు ముఖ్యమంత్రులుగా చేసిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ బీజేపీలో ఉన్నాడు, పై లెవెల్లో ఉన్నాడు, నేషనల్ సెక్రటరీగా. అట్లానే ఇంకొక ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరే కదా చానాళ్ళు పరిపాలన చేసింది, కె కరుణాకరన్ కూతురు పద్మజ వేణుగోపాల్ కూడా బీజేపీలో ఉంది.
అంటే అసలు ఏమిటి అనేది అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఉండి కూడా మరి అది విన్నింగ్ సీట్స్ దాకా రావట్లేదు. ఎక్స్ నిన్న నిన్న వార్త ఏంటంటే కొల్లం జిల్లాలో ఎక్స్ ఒకనాటి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీమతి వత్సల ప్రసన్న కుమార్, అట్లనే ఈవిడ కొల్లం పక్కన పరవూరు మున్సిపాలిటీకి కూడా చైర్పర్సన్గా చేసింది అంతవరకు. ఈవిడ నిండా బీజేపీలో చేరింది. అంతగా ఒక 3-4 రోజుల క్రితం మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేసినటువంటి ఆవిడ ఆర్ రేష్మి బీజేపీలో చేరింది. ఆవిడ కొల్లం జిల్లానే కొట్టరక్కర. సో ఏదో కొంత చర్నింగ్ అయితే జరుగుతుంది బాగా. అట్లానే ఇంకొకరు కూడా విశేషం ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ అఖిల్ మరార్. ఈయన ఇటీవల పాపులర్ అక్కడ కేరళలో. ఈయన 2020లో చేరాడు. 2020 ఎన్డీఏలో భాగస్వామి పార్టీ. 2020 సాబు జాకోబ్ పార్టీ ఇది, దాంట్లో చేరాడు. ఈయన కొట్టారకర నేటివ్ ఆయన. సో ఇద్దరు కొట్టారకాల వస్తున్నారు బీజేపీలో బీజేపీ మరి ఈయనకి సీట్ ఇస్తుందా ఆవిడకి సీట్ ఇస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద ఇదంతా జరుగుతుంది. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈసారి మంచి మంచి లీడర్స్ అయితే వచ్చారు, యూత్ లీడర్స్ వచ్చారు. సాబు జాకోబ్ ఉన్నట్లు నేను చెప్పాల్సిన పని లేదు. 2020 ఆయన కైటెక్స్ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉంది, ఎన్నో మంచి మంచి పనులు చేశాడు సామాజిక సేవలో కూడా. ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామి పార్టీగా చేరాడు ఎన్డీఏలో. అట్లానే మీకు అనూప్ జోసెఫ్ యాంటోనీ, ఈయన తిరువల్లలో పోటీ చేయొచ్చు అని అనుకుంటున్నారు యూత్. అట్లనే షోన్ జార్జి, పిసి జార్జి కొడుకు ఈయన కూడా కొట్టాయం పాలాలో పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇద్దరు కొట్టాయం క్రిస్టియన్ బేస్, అది బ్యాస్టియన్. ఈయనేమో సాబు జాకప్ ఎర్నాకుళం. సో సెంట్రల్ జోన్లో కూడా ఇప్పుడు బాగానే వచ్చింది, బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చివరికి నిన్ననే వార్త ఏంటంటే తిరువనంతపురంలో 2500 కోట్లతోటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఆప్టిక్స్ అన్నీ బాగున్నాయండి. ఏం జరగబోతుంది అనేది తెలియట్లేదు. ఎందుకంటే 16.5% అయితే గెలవలేరు. అది మీకు 25% అబవ్ కిందకి మారినప్పుడే, కన్వర్ట్ అయినప్పుడే కొంతమేర 3 కార్నర్ కాంటెస్ట్లో అరౌండ్ 30% ఉన్నప్పుడే ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ యావరేజ్ స్టేట్ మొత్తం పర్సంటేజ్ ఇది. కాకపోతే వాళ్ళకి ప్రధానంగా తిరువనంతపురం ఆ దక్షిణ ప్రాంతంలో బాగా ఉంది, మరి కొన్ని పాకెట్స్లో కూడా ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది విన్నింగ్ సీట్స్గా కన్వర్ట్ అవ్వటం అనేది కష్టమైన పనిగా కనపడతా ఉంది. కాకపోతే 4 నుంచి 6 సీట్లు కనీసం అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే ఒపీనియన్ పోల్స్ని బట్టి కనపడతా ఉన్నాయి. చివరగా ఇంకొకటి చేసిన ముగిస్తా. తిరువనంతపురమే కాదు, చాలా యూనివర్సిటీస్లో ఎస్ఎఫ్ఐ ఇటీవల బీఫ్ ఫెస్టివల్ అని నడిపారు. దారుణం అది. ఇప్పుడు తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. మీరు పనిగట్టుకొని బీఫ్ ఫెస్టివల్ నడపటం ఏంటి? ఇప్పటికే శబరిమల దాంట్లో అబాస్ పాలైంది సిపిఎం. మళ్ళీ ఇప్పుడు విశేషం ఏంటి తెలుసా? ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే ఇది చాలా తప్పు, మేం బీఫ్ తినచ్చు, కానీ ఇట్లా పనిగట్టుకొని క్యాంపెయిన్ చేసి బీఫ్ తినమని చెప్తే హిందూ మతస్థుల విశ్వాసాలని, హిందూ మతస్థుల్లో బీఫ్ తినేవాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు. అంటే కేరళ సంగతి, అన్ని చోట్ల కాదు, అక్కడ ఉంటే ఉండొచ్చు తినేవాళ్ళు. సో మేము దాన్ని ఒప్పుకోము, మీరు వాళ్ళు ఏ మతాన్నైనా ఆ విశ్వాసాన్ని గౌరవించాలని ముస్లిం లీగ్ చెప్పింది. కానీ సిపిఎంకి ఆ బుద్ధి కూడా లేదు. ఇటువంటి ఏమవుతుందంటే హిందూ ఓటర్లు సిపిఎం నుంచి బీజేపీకి మళ్ళీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇటువంటి పనులు చేయటం వలన. ఇటువంటి అరాచక పనుల అనవచ్చు దీన్ని. ఎందుకంటే ఇంత టూ మచ్గా వెళ్ళాల్సిన పని లేదు. ఎస్ఎఫ్ఐ పేరుతో ఎస్ఎఫ్ఐ వెళ్ళలేదు, సిపిఎం చేసినదే అని అనుకుంటారు. కాబట్టి చూద్దాం, ఇంకొక 50 రోజులు ఉంది, మార్పులు ఎలా వస్తాయో తెలియదు. ఆప్టిక్స్ అయితే బాగున్నాయి బీజేపీకి, కానీ సీట్లు అయితే వస్తాయా రావా అనేది మరి అంత పేరుకేదో అధికారం అని అంటున్నారు కదా, ఇది ఇంపాసిబుల్. డబుల్ డిజిట్కి తెచ్చుకోగలిగేటట్టయితే చాలా గొప్ప విజయంగా నేను భావిస్తా ఉన్నా.
ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.